మనం రోజూ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలను చాలా తేలిగ్గా వాడేస్తాం. కాని కొన్నిసార్లు ఒకేలా వినిపించే పదాల మధ్య ఆ, చాలా పెద్ద తేడా ఉంటుంది. ఆ తేడా తెలియకపోతే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానమే మారిపోవచ్చు. ఈరోజు మనం అలాంటి 10 ఇంగ్లీష్ పదాల లోతుల్లోకి వెళ్దాం. ఇవి మనుషుల ప్రవర్తనను, వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటివి. నిజమే. భాష కేవలం మాట్లాడటానికి కాదు, ఆలోచించటానికి కూడా. ఒక పదం వెనుక ఉన్న అసలు అర్థం, దానికున్న బలం తెలిసినప్పుడు మన ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మన చుట్టూ జరిగే సంఘటనలను మరింత లోతుగా విశ్లేషించగలుగుతాం. అయితే మనం మొదటి జంట పదాలతోనే ఈ విశ్లేషణ మొదలు పెడదాం. ఈ రెండూ ఒక పని చేయటానికి మనల్ని ప్రేరేపిస్తాయి. ఇన్సెంటివ్ మరియు ఇన్సైట్ రెండూ ఒకే చర్యకు దారితీసేవే కదా. అవును. మరి ఒక ఉద్యోగికి బోనస్ ఇవ్వడానికి, ఒక గుంపును హింసవైపు ఉసిగొల్పడానికి మధ్య ఉన్న తేడా ఏంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. విషయమేంటంటే, ఈ రెండింటి మధ్య తేడా వాటి ఉద్దేశ్యంలో, అవి సృష్టించే ప్రభావంలో ఉంది. ఇన్సెంటివ్ అనేది ఒక పాజిటివ్ ఫోర్స్ అన్నమాట. అంటే ఒక బహుమతి లాంటిదా? అవును, సరిగ్గా. ఒక మంచి పని చేయడానికి లేదా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇచ్చే ప్రతిఫలం. ఇది ఒకరిని పనివైపు ఆకర్షిస్తుంది. అంటే, ఈ పని చేస్తే నీకు ఈ లాభం ఉంటుంది అని చెప్పడం. ఇది చాలా నిర్మాణాత్మకమైనది. అంటే ఇదొక పుల్ ఫ్యాక్టర్ లాంటిది, ఒక లక్ష్యం వైపు మనల్ని లాగుతుంది. కానీ దీన్ని కూడా తప్పుగా వాడే అవకాశం ఉంది కదా. ఉమ్, అంటే ఒక చెడు పని చేయడానికి కూడా ఇన్సెంటివ్ ఇవ్వొచ్చు. ఉదాహరణకు డబ్బులిచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పించడం. ఖచ్చితంగా. సందర్భాన్ని బట్టి ఇన్సెంటివ్ కూడా నెగటివ్ కావచ్చు. కాని దాని ప్రాథమిక స్వభావం ప్రతిఫలం ద్వారా ఆకర్షించడం. అయితే ఇన్సైట్ దీనికి పూర్తిగా భిన్నం. అదెలా? ఇది ఒక పుష్ ఫ్యాక్టర్. ఇది ఇతరుల భావోద్వేగాలను, ముఖ్యంగా కోపం, ద్వేషం వంటి వాటిని వాడుకొని వాళ్ళనొక హింసాత్మకమైన పనివైపు నెట్టివేస్తుంది. ఓహ్! ఇక్కడ ప్రతిఫలముండదు, ఆవేశముంటుంది. అంటే ఒక నాయకుడి ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టింది అన్నప్పుడు వాళ్లలో ఉన్న కోపాన్ని వాడుకుని ఒక విధ్వంసం వైపు నడిపించారని అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి తెలివిగా ఆకర్షిస్తే, రెండోది భావోద్వేగాలతో నెట్టేస్తుంది. సరిగా చెప్పారు. అందుకే చట్టపరంగా కూడా ఈ రెండు పదాలకు చాలా తేడా ఉంది. ఒక కంపెనీ సేల్స్ పెంచడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం లీగల్. కానీ ఒక గుంపును మరొకరిపై దాడి చేయమని రెచ్చగొట్టడం, అంటే ఇన్సైట్ చేయడం, చాలా దేశాల్లో నేరం. ఈ తేడా తెలియడం నిజంగానే చాలా అవసరం. ముఖ్యంగా మీడియాలో వచ్చే వార్తలను, రాజకీయ నాయకుల ప్రసంగాలను విశ్లేషించడానికి. అవును. వాళ్ళు ఇస్తున్నది ప్రోత్సాహమా లేక రెచ్చగొడుతున్నారా అని గమనించాలి. ఈ ప్రోత్సాహం, రెచ్చగొట్టడం అనేవి చర్యల గురించి. కానీ ఆ చర్యలు చేసే వ్యక్తులు లేదా వ్యవస్థల స్వభావం కూడా ముఖ్యమే కదా. కరెక్ట్. మన జాబితాలో అలాంటి కొన్ని పదాలున్నాయి: ఇన్క్లూజివ్, ఇన్కాంపిటెంట్ మరియు ఇన్కన్స్పిక్యువస్. ఇవి ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేనట్టున్నాయి. పైకి చూస్తే సంబంధం లేనట్టే ఉంటాయి. కానీ ఈ మూడు పదాలు ఒక వ్యవస్థ లేదా ఒక వ్యక్తి సమాజంలో ఎలా పనిచేస్తారో చెబుతాయి. ముందుగా ఇంక్లూజివ్ తీసుకుందాం. దీని అర్థం అందర్నీ కలుపుకొనిపోయే తత్వం. ఇది ఒక వ్యవస్థకు ఉండాల్సిన చాలా సానుకూలమైన లక్షణం. కులం, మతం, లింగం, ప్రాంతం లాంటి తేడాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం. అందరి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం. అవును. ఉదాహరణకు, ఒక ఆఫీస్లో అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తే అది ఇంక్లూజివ్ వాతావరణం. కానీ కొన్నిసార్లు అందర్నీ కలుపుకోపోవాలనే ప్రయత్నంలో అసలు లక్ష్యం నీరుగారిపోతుందా? అంటే అందర్నీ సంతృప్తిపరిచే క్రమంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం లాంటివి. అది జరగవచ్చు. దాన్ని అనాలిసిస్ పారలైసిస్ అంటారు. కానీ అది ఇంక్లూజివిటీ తత్వంలోని లోపం కాదు. దాన్ని అమలు చేసే విధానంలోని లోపం. నిజమైన ఇంక్లూజివిటీ అంటే అందర్నీ వినడం, కానీ అంతనిమ్మంగా సంస్థ లక్ష్యానికి ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకోవడం. సరే. ఇక రెండో పదానికి వస్తే ఇన్కాంపిటెంట్. ఇది ఇన్క్లూజివిటీకి దాదాపు వ్యతిరేకం. అంటే అసమర్థత. ఓకే. ఒక పని చేయడానికి అవసరమైన నైపుణ్యం, జ్ఞానం లేకపోవటం. మా ఆఫీస్లో కాఫీ మిషన్ కూడా చాలా ఇన్కంపిటెంట్గా పనిచేస్తుంది. అదెలా? దానికి ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో అస్సలు తెలీదు. జోకు పక్కన పెడితే, ఒక వ్యవస్థలో అసమర్థత పెరిగితే అది కేవలం పనుల్లో జాప్యానికే కాదు, మొత్తం వ్యవస్థ పతనానికి కూడా దారితీయచ్చు. ఖచ్చితంగా. అసమర్థత ఒక వైరస్ లాంటిది. ఒకరి వల్ల మరొకరికి వ్యాపిస్తుంది. ఒక అసమర్థ అధికారి తనకన్నా సమర్థులైన వాళ్లను కింద పనిచెయ్యనివ్వడు.
ఇది మొత్తం వ్యవస్థను బలహీనపరుస్తుంది. నిజమే. ఇక మూడో పదం ఇన్కన్స్పిక్యువస్. ఇది కొంచెం భిన్నమైనది. దీని అర్థం సులభంగా గమనింపబడని లేదా అందరి దృష్టిలో పడకుండా ఉండటం. నాకు ఈ పదం ఎప్పుడూ కొంచెం నెగటివ్గా అనిపించేది, ఎవరూ పట్టించుకోని వ్యక్తిలాగా. కానీ మీరు చెప్పాక ఆలోచిస్తుంటే ఇందులో ఒక వ్యూహం కూడా ఉంది కదా. అవును, ఇక్కడే అసలు విషయం ఉంది. ఇన్కన్స్పిక్యూస్గా ఉండటం అనేది ఒక బలహీనత కావచ్చు, లేదా ఒక బలం కూడా కావచ్చు. ఎలా? ఒక గూఢచారి శత్రువుల మధ్య ఉన్నప్పుడు అతను ఎంతమాత్రం వాళ్ల దృష్టిలో పడకుండా ఇన్కన్స్పిక్యూస్గా ఉండటమే అతని విజయం. ఆహా, కరెక్ట్. ఒక పెద్ద పార్టీలో అందరి దృష్టిని ఆకర్షించాలనుకోని వ్యక్తి కూడా కావాలనే ఇన్కన్స్పిక్యూస్గా ఉంటాడు. కాబట్టి ఇది ఒక తటస్థమైన పదం. సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. అంటే ఒక వ్యవస్థ ఇన్క్లూజివ్గా ఉండాలని కోరుకుంటాం, ఇన్కంపిటెంట్గా ఉండకూడదని భావిస్తాం. కానీ ఇన్కన్స్పిక్యూస్గా ఉండాలా వద్దా అనేది ఆ వ్యక్తి లేదా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఒక వ్యవస్థ అసమర్థంగా అంటే ఇన్కాంపిటెంట్గా ఉన్నప్పుడు వాళ్ళిచ్చే వివరణలు, సమాధానాలు తరచుగా గందరగోళంగా ఉంటాయి. అవును. ఇది మన తర్వాతి పడాలకు దారితీస్తుంది. ఇన్కోహెరెంట్ మరియు ఇన్కన్క్లూజివ్. మంచి కనెక్షన్. ఈ రెండూ తరచుగా తికమక్క పెట్టే పదాలు. ఇన్కొహెరెంట్ అంటే అసమగ్రమైన లేదా ఒకదానికొకటి పొంతనలేని. అంటే లాజిక్ ఉండదన్నమాట. అవును. ఆలోచనల్లో, మాటల్లో ఒక తార్కిక క్రమం లేకపోవటం. అన్నీ విడివిడి ముక్కల్లా ఉంటాయి. వాటిని కలిపి చూస్తే ఒక పూర్తి చిత్రం రాదు. దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎన్నికల సమయంలో కొంతమంది రాజకీయ నాయకుల ప్రసంగాలు వింటుంటే సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది. చెప్పండి. వాళ్ళు విద్య, వైద్యం, ఉద్యోగాలు, రోడ్లు ఇలా ఎన్నో విషయాలు చెప్తారు. కానీ ఒకదానికొకటి ఎలా సంబంధముందో వాటికి ప్రణాళికేంటో చెప్పరు. అంతా అస్పష్టంగా, ఇన్కోహరెంట్గా ఉంటుంది. సరిగ్గా అదే. అది కావాలనే చేసే వ్యూహం కూడా కావచ్చు, ప్రజలను గందరగోళంలో పడేయడానికి. ఇక ఇన్కన్క్లూసివ్ విషయానికొస్తే దీని అర్థం నిర్ణయాత్మకం కానిది. అంటే ఒక ప్రక్రియ లేదా పరిశోధన చివరికి ఒక స్పష్టమైన ముగింపుకు రాలేకపోవటం. ఇక్కడ ప్రక్రియలో తప్పులేదు, మాటల్లో పొంతనలేకపోవటం కాదు. కేవలం లభించిన ఆధారాలు ఒక ఖచ్చితమైన సమాధానం ఇవ్వడానికి సరిపోవు. అది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మీడియాలో చాలాసార్లు ఒక శాస్త్రీయ అధ్యయనం ఇన్కన్క్లూజివ్గా ఉందని చెప్పినప్పుడు దాన్ని ఆ అధ్యయనం ఫెయిల్ అయిందని ప్రచారం చేస్తారు. అవును. లేదా ఆ శాస్త్రవేత్తలు అసమర్థులని. కానీ అది నిజం కాదు కదా. అస్సలు కాదు. నిజానికి సైన్స్లో ఇన్కన్క్లూజివ్ ఫలితాలు రావడం చాలా సహజం. ఒక కొత్త మందు పనిచేస్తుందా లేదా అని చేసిన ప్రయోగంలో అది కొందరిపై పనిచేసి కొందరిపై పనిచేయకపోవచ్చు. ఓకే. అప్పుడు ఆ ఫలితాన్ని ఇన్కన్క్లూజివ్ అంటాం. అంటే ఈ మందు ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేం, పని చెయ్యదని కూడా చెప్పలేం, ఇంకా పరిశోధన అవసరం అని అర్థం. ఆహా. ఇన్కోహెరెంట్ అనేది చెప్పే విధానంలోని లోపం, ఇన్కన్క్లూజివ్ అనేది ఫలితంలోని అనిశ్చితి. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఒక రాజకీయ నాయకుడి సమాధానం ఇన్కోహరెంట్గా ఉండొచ్చు, కానీ ఒక శాస్త్రీయ నివేదిక ఇన్కన్క్లూజివ్గా ఉండొచ్చు. రెండింటినీ ఒకే ఘటన కట్టకూడదు. ఖచ్చితంగా. బాగుంది. ఇప్పుడుదాకా మనం చర్యలు, వ్యవస్థలు, ఫలితాల గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం వ్యక్తిగత అనుభవాల లోతుల్లోకి వెళ్దాం. మన చివరి 3 పదాలు ఇంక్లినేషన్, ఇంకర్ మరియు ఇండిగ్నెంట్. ఈ 3 పదాలు ఒక వ్యక్తి యొక్క అంతర్గత ప్రపంచాన్ని, బాహ్య ప్రపంచంతో వారి సంబంధాన్ని చాలా అందంగా వివరిస్తాయి. మొదటిది ఇన్క్లినేషన్. దీని అర్థం సహజమైన మొగ్గు లేదా ప్రవృత్తి. సహజమైన మొగ్గు. అవును. ఇది ఒక వ్యక్తికి బలవంతంగా నేర్పింది కాదు, వాళ్ల లోపలి నుంచి సహజంగా వచ్చే ఆసక్తి లేదా ఇష్టం. కొందరికి సంగీతం వైపు ఇంక్లినేషన్ ఉంటుంది, మరికొందరికి సైన్స్ వైపు ఉంటుంది. అంటే ఇది మనల్ని నడిపించే ఒక అంతర్గత దిక్సూచి లాంటిది. కరెక్ట్. మన అభిరుచులను, మనం తీసుకునే నిర్ణయాలను ఇది ప్రభావితం చేస్తుంది. కానీ కేవలం మొగ్గుంటే సరిపోదు కదా, దానికి తగ్గ చర్య కూడా ఉండాలి. నిజమే. ఆ చర్య వల్ల కొన్నిసార్లు మనం ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సొస్తుంది. ఇక్కడే ఇన్కర్ వస్తుందా? ఖచ్చితంగా. ఇన్కర్ అనే పదాన్ని సాధారణంగా మనం చేసిన పనుల వల్ల ప్రతికూల పరిణామాలను మనమే కొని తెచ్చుకోవడం అనే అర్థంలో వాడతారు. కొని తెచ్చుకోవడం అంటే ఒక నష్టాన్ని లేదా భారాన్ని మనమీద వేసుకోవడం. ఉదాహరణకు, మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే
జరిమానాను ఇన్కర్ చేస్తారు. అంటే ఆ జరిమానా అనే భారాన్ని నా చర్యల ద్వారా నేనే తెచ్చుకున్నాను. అవును. అంటే మన ఇంక్లినేషన్ మనల్ని ఒక రిస్క్ తీసుకునేలా చేస్తే ఆ రిస్క్ వల్ల మనం కొన్నిసార్లు నష్టాన్ని ఇన్కర్ చేస్తాం. ఉదాహరణకు వ్యాపారం చేయాలనే ఇంక్లినేషన్ ఉన్న వ్యక్తి అప్పులు చేసి నష్టాన్ని ఇన్కర్ చేయవచ్చు, లేదా ఒకరి కోపాన్ని కూడా ఇన్కర్ చేయవచ్చు. అవును. అప్పులు, నష్టాలు, ఖర్చులు, కోపం, శత్రుత్వం ఇలాంటి వాటిని పొందడానికి ఈ పదాన్ని వాడతారు. ఇక మన చివరి అత్యంత శక్తివంతమైన పదం ఇండిగ్నెంట్. దీని అర్థం అన్యాయంపై కలిగే తీవ్రమైన ఆగ్రహం. ఇది సాధారణ కోపానికి చాలా భిన్నమైనది. ఆ తేడా ఏమిటి? ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు వచ్చేది కోపం. అవును. కాని కళ్ల ముందొక అమాయకుడిపై దాడి జరుగుతుంటే చూసేవాళ్లకొచ్చేది ఇండిగ్నేషన్. నేను అనుకోవడం కరెక్టేనా? 100% కరెక్ట్. ఇండిగ్నేషన్ అనేది కేవలం కోపం కాదు, అది ఒక నైతికమైన కోపం. ఇది తప్పు, ఇది అన్యాయం అనే బలమైన నమ్మకం నుంచి పుడుతుంది. ఓ ఫీజులు అన్యాయంగా పెంచినప్పుడు, విద్యార్థులు తమ హక్కులను కాలరాసినప్పుడు ప్రజలు ఇండిగ్నెంట్ అవుతారు. ఈ కోపం వెనుక ఒక విలువ, ఒక న్యాయం అనే భావన బలంగా ఉంటుంది. ఇది మార్పుకు దారితీసే చాలా శక్తివంతమైన భావోద్వేగం అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి చూస్తే ఒక కథలా అనిపిస్తోంది. అవును. ఈ మూడింటితో మానవానుభవాన్ని వివరించవచ్చు. ఉదాహరణకు చెప్పండి. ఒక వ్యక్తికి న్యాయం వైపు నిలబడాలనే సహజమైన ఇంక్లినేషన్ ఉండొచ్చు. అంటే మొగ్గు. అవును, మొగ్గు. ఆ ప్రవృత్తితో అతను అధికారంలో ఉన్నవారి అవినీతిని ప్రశ్నించవచ్చు. దానివల్ల అతను ఆ అధికారుల ఆగ్రహాన్ని ఇంకర్ చేయొచ్చు, అంటే కొని తెచ్చుకోవచ్చు. బహుశా ఉద్యోగం కూడా కోల్పోవచ్చు. ఓకే. ఇది చూసిన సమాజంలోని ఇతర ప్రజలు ఆ వ్యక్తికి అన్యాయం జరిగిందని భావించి ఆ వ్యవస్థపై ఇండిగ్నెంట్, అంటే తీవ్ర ఆగ్రహం కావచ్చు. వావ్! చూసారా, ఒక వ్యక్తి ప్రవృత్తి, దాని పర్యవసానం, దానికి సమాజం యొక్క ప్రతిచర్య, ఈ మూడు పదాలు ఒక గులుసుకట్టులా ఎంత చక్కగా సరిపోయాయో. అవును. అద్భుతం. ఈరోజు మన చర్చలో చాలా లోతైన విషయాలున్నాయి. మనం చర్యకు ప్రేరకాలైన ఇన్సెంటివ్, ఇన్సైట్ దగ్గర మొదలుపెట్టి వ్యవస్థల లక్షణాలైన ఇంక్లూసివ్, ఇన్కాంపిటెంట్, ఇన్కన్స్పిక్యూయస్ గురించి, ఆ తర్వాత ఫలితాల స్వభావాన్ని తెలిపే ఇన్కొహరెంట్, ఇన్కన్క్లూసివ్ గురించి, చివరగా వ్యక్తిగత అనుభవాలైన ఇంక్లినేషన్, ఇన్కర్, ఇండిగ్నెంట్ వరకు వచ్చాం. ఈ పదాల మధ్య ఉన్న చిన్న తేడాలు తెలిస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోతుంది. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఏమిటది? మనం ఈరోజు చర్చించుకున్న పదాలు వాస్తవాలను వర్ణిస్తాయి, కానీ ఒక పరిస్థితిని వివరించడానికి మనం ఏ పదాన్ని ఎంచుకుంటామనేది కూడా మన దృక్పథాన్ని, మన ఉద్దేశాలను బయటపెడుతుంది. అంటే పదాల ఎంపిక కూడా ఒక రాజకీయ చర్యలాంటిదా? ఒక రకంగా అంతే. ఉదాహరణకు, ఒక నాయకుడి ప్రసంగాన్ని అతని మద్దతుదారులు ప్రజలకు స్ఫూర్తినిచ్చేది అంటారు. అవును. అదే ప్రసంగాన్ని వ్యతిరేకులు ప్రజలను రెచ్చగొట్టేది, అంటే ఇన్సైటింగ్ చేసేది అంటారు. ఇక్కడ ప్రసంగమొకటే, కాని దానికి వాడిన లేబుల్స్ వేరు. నిజమే. ఒక అధికారిని కొందరు ఇన్కాంపిటెంట్ అని పిలిస్తే, మరికొందరు పరిస్థితులు అనుకూలించలేదు అని సర్ది చెప్తారు. కాబట్టి మనం వినే లేదా వాడే పదాలు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, దాని వెనుకున్న అభిప్రాయాన్ని, ఎజెండాను కూడా మోసుకొస్తాయి. అవును. ఈసారి ఏదైనా వార్త చదివినప్పుడు లేదా విశ్లేషణ విన్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి, వాళ్ళు ఈ పదాన్ని ఎందుకెంచుకున్నారు. దీనికి బదులుగా మరో పదంగా వాడితే అర్థం ఎలా మారిపోతుంది? సరిగ్గా. ఈ ప్రశ్న మనల్ని మరింత విమర్శనాత్మకమైన ఆలోచనాపరులుగా మారుస్తుంది.